Namaste Andy, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. IVF treatment. సో ఐవీఎఫ్ పేరు వినగానే చాలామంది పెద్ద ట్రీట్మెంట్, పెద్ద సర్జరీ, దీంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పుట్టే బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఇది ఒక మిత్ అనమాట, చాలా మందికి ఉంటుంది. అండ్ దేర్ సో మెనీ వీడియోస్ దాంట్లో చెప్పడం జరిగింది దట్ ఐవీఎఫ్ ఇస్ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్. అండ్ ఐవీఎఫ్లో మీరు డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ విని ప్రాపర్గా ఇంజెక్షన్స్ తీసుకుంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మంచి ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఒక భాగంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ వచ్చేసి ట్రిగర్ షాట్ అంటారనమాట. సో ఈ ట్రిగర్ షాట్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది మన దగ్గరకు వచ్చే కపుల్స్లో కూడా మీకు రేపు ట్రిగర్ రావచ్చండి, మీకు ఈ రోజే ట్రిగర్ వస్తుందండి అని మనం చెప్తూ ఉంటాం. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఈ ట్రిగర్ అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళల్లో ఈ ట్రిగ్గర్ అనేది ఏంటి అంటే, జనరలీ మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు పీరియడ్ సెకండ్ డే మొదలు పెడతాం. సో పీరియడ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే, సో డిపెండ్స్. డే 2 వాళ్ళకి ఫ్రీగా ఉంటే డే 2లో స్టార్ట్ చేస్తాం. ఇఫ్ దే కెనాట్ కమ్ ఆన్ డే 2, డే 3 ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. సో డే 3లో డే 2లో మనం స్టార్ట్ చేసుకొని ఇంజెక్షన్స్ డైలీ 1-2 ఇంజెక్షన్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఇంజెక్షన్స్ ఆర్ వెరీ స్మాల్ ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా జస్ట్ స్కిన్కి తీసుకుంటారనమాట. సో దీనివల్ల మీకు పెయిన్ ఎక్కువగా ఉండదు, ప్లస్ ఫాస్ట్గా ఇంజెక్షన్ కూడా అబ్జర్వ్ అవుతుంది బాడీలో. సో దానివల్ల స్కిన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ మనం ఎందుకు ఇస్తాము? మన బాడీలో ఉన్న ఆ సైకిల్లో ఆ మంత్కి సరిపడా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గ్రోత్ అవ్వడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ ఎగ్స్ అన్నీ మనం తీసుకుంటాం కదా. మీరు ఇంకో డౌట్ అడగచ్చు, మళ్ళీ మీ ఎగ్స్ అన్నీ తీసాక మాకు ఇంకా ఎగ్స్ ఉండవా, మళ్ళీ తర్వాత మేము ప్రెగ్నెన్సీకి ట్రై చేయలేమా అంటే అది కాదండి. ఎగ్స్ మనం ఆ మంత్లో ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవి మాత్రమే ఎగ్స్ మనం బయటికి తీస్తాం. సో ఆఫ్టర్ ద పికప్ నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా మీకు మళ్ళీ కొత్త ఎగ్స్ రావడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ దట్ మంత్ మాత్రమే. సో ఏ మంత్ మనం ప్లాన్ చేస్తున్నామో ఆ మంత్లో వచ్చే ఎగ్స్ని మాత్రమే మనం తీస్తాం. సో ఇది ఒకటి. అండ్ ఇలా డైలీ మనం ఇంజెక్షన్స్ తీసుకొని వన్స్ ఎగ్స్ అన్నీ కూడా 17 mm సైజ్, అంటే 1.7 cm సైజు, అలా ఎగ్ సైజ్ అన్నీ కూడా 1.7 దాటాయి అనుకోండి. 17 mm సైజు రైట్లో లెఫ్ట్లో అన్నిట్లో మంచిగా 17 mm క్రాస్ అయ్యాయి ఎగ్స్ అంటే అప్పుడు మెచ్యూర్ ఉన్న ఎగ్స్, దే ఆర్ రెడీ ఫర్ ద ట్రిగ్గర్ షాట్ అని చెప్తాం. సో వాట్ ఈస్ ట్రిగ్గర్? ట్రిగ్గర్ అంటే ఏంటి? ఇప్పుడు గన్ ట్రిగ్గర్ ఉంటుంది. సో ట్రిగ్గర్ ఇస్తే బుల్లెట్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తే ఎగ్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ సిమిలర్ టు దట్. సో ఎగ్స్ అనేవి లోపట పెరుగుతూ ఉంటాయి కానీ రిలీజ్ అవ్వవు. మనం రిలీజ్ అయినప్పుడే వాటిని నీడిల్తో పికప్ చేసుకోగలుగుతాం. ఎగ్స్ అలా వాల్కి అతుక్కుని ఉంటే మనం పికప్ చేసుకోలేము. సో ఈ ఎగ్స్ రిలీజ్ అవ్వటము, అది కూడా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా పేషెంట్స్లో ట్రిగ్గర్ కొంచెం అర్లీగా ఇవ్వటం వల్ల ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రావటం చూసాం. అంటే అవసరమైన దానికంటే ఇంకొంచెం ముందే ఇచ్చామనుకోండి, మెచ్యూర్ కాక ముందే ఇస్తే అన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ వస్తాయి, వాటి వల్ల ఎంబ్రియోస్ ఫామ్ కావు. అండ్ ఇంకొంతమందికి వాళ్ళు సపోజ్ పేషెంట్ ఆ రోజు ట్రిగ్గర్ తీసుకోవాల్సిన రోజు మిస్ అయ్యి నెక్స్ట్ డే వచ్చారు, అప్పటికే ఎగ్స్ అన్ని పోస్ట్ మెచ్యూర్ అయిపోతాయి, అంటే దే ఆర్ టూ ఓల్డ్. సో అవి కూడా హెల్తీ కాదు. సో గివింగ్ ద ట్రిగ్గర్ అట్ ద రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట నీకు ట్రిగ్గర్ ఏ రోజు ఇవ్వాలని. సో ట్రిగ్గర్ చెప్పిన టైంకి కరెక్ట్గా తీసుకోవాలండి. బికాస్ ఈ స్టెప్, ఈ 10 daysలో మీరు తీసుకున్న ఇంజెక్షన్స్ ఒక ఎత్తు అయితే, ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఒక్కటి కరెక్ట్ టైంలో తీసుకోవడం ఇంకో ఎత్తు అన్నమాట. సో ఇలా ట్రిగ్గర్ షాట్ ఇచ్చినప్పుడు, కరెక్ట్గా ట్రిగ్గర్ షాట్ ఇచ్చిన తర్వాత 34 to 36 అవర్స్కి మనం ఎగ్ పికప్ చేస్తాం. సో ఈరోజు నైట్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తే ఎల్లుండి మార్నింగ్ కల్లా 34 to 36 అవర్స్ అవుతుంది. అప్పుడు ఎగ్స్ అన్నీ రిలీజ్ అయ్యి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాయి ఓవరీస్లో. ఆ టైంలో మనం నీడిల్ పంపించి, వెజైనా నుంచి ఓవరీస్కి నీడిల్ పంపించి అన్ని ఎగ్స్ పికప్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద ట్రిగ్గర్ షాట్. కొంతమందికి సింగిల్ ట్రిగ్గర్ ఇస్తాము, కొంతమందికి 2 ట్రిగ్గర్స్, వెంటనే 2 days ట్రిగ్గర్ ఇస్తాము. అంటే డిపెండింగ్, మీరు ఎగ్స్ ఇంకా మంచిగా మెచ్యూర్ అవ్వటం అని వెయిట్ చేస్తున్నారా, సో దీన్ని బట్టి మనం 2 ట్రిగ్గర్సా సింగిల్ ట్రిగ్గరా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇండివిజువల్ పేషెంట్ బేసిస్ని బట్టి. సో మనం 10 daysలో తీసుకునే ఇంజెక్షన్స్ ఒకటి మిస్ అయినా అంత మనకి ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ ట్రిగ్గర్ షాట్ మిస్ అయితే మాత్రం హోల్ స్టిమ్యులేషన్ విల్ బి అట్ స్టేక్. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ గురించి తెలుసుకోవటము అండ్ దాని టైంకి తీసుకోవటము చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారు, మేము చాలా దూరంలో ఉంటామండి, మేమే తీసుకుంటాం ట్రిగ్గర్ ఇంజెక్షన్, మళ్ళీ హాస్పిటల్ దాకా సెంటర్ దాకా మాకు రావటం ఇబ్బంది అంటారు.
అలా తీసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్డ్ సిస్టర్తో లేదా మీకు కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే మీరు ఇట్లాంటి చేయగలగాలి. సో మీరు అది బై మిస్టేక్ నడుంకి ఇచ్చినా లేదా బై మిస్టేక్ ఇంకెక్కడో ఇచ్చినా హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. సో ట్రిగర్ షాట్, టైమింగ్స్ అండ్ ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలి కరెక్ట్గా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ట్రిగర్ షాట్. థ్యాంక్ యూ.